హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీదనున్న మకరమును సంహరించును. ఆమేన్. హల్లెలూయా! అవునండి. ఈ మకరం అనేది ఎంతో భయంకరమైన జీవి. దాన్ని మనము ఎదురాడి పోరాడలేమండి. దీని గురించి యోబు గ్రంథం 41వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటది. కాబట్టి మనము దాన్ని ఏ విధంగా మనము పోరాడలేము. కానీ దేవుడు దాన్ని సంహరిస్తాడని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మకరపు ఆత్మ క్రైస్తవుల్లో కూడా పనిచేస్తుందండి. అది ఎలా పనిచేస్తుందంటే మనలో ఉన్న సత్యంను కూడా అది అబద్ధంగా మార్చేలాగా పనిచేస్తుంది. కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఉంటది. అదే విధంగా మనల్ని బద్ధకంగా తయారు చేసేలాగా పనిచేస్తుందండి. కానీ ఈ మకరపాత్మను మనము ఎలా జయించాలి అనంటే, మనము దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, మనము అపవాదిని గద్దించడం ద్వారా, మనం దేవునికి ఎక్కువగా ఆరాధన చేయడం ద్వారా మనము దీన్ని ఎదిరించగలుగుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివే వారిగా, దేవుని పైన మనం ఆధారపడే వారిగా ఉండాలి. మకరపు ఆత్మను దేవుడు మాత్రమే సంహరించగలడండి. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించే వారిగా మనం ఉన్నట్టయితే అప్పుడు మన జీవితంలో పనిచేస్తున్న ఈ మకరపాత్మను దేవుడు లయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.